బడ్జెట్ ఏంది? అది ఎందుకు చెప్పవు నువ్వు? అది చెప్పడు, అది దాచుకోవాలి. మీరు చూడండి, ఆ రోజు పర్ క్యాపిటా ఇన్కమ్ మేము బాధ్యతలు స్వీకరించినాడు 2014లో తలసరి ఆదాయం రాష్ట్రంది 1,24,000, 14వ స్థానంలో ఉన్నాం. ఈరోజు 3,47,299 రూపాయలు, నంబర్ 1 స్థానంలో ఉన్నాం. మరి అదెందుకో చెప్పవు? మనసు వస్తలేదా, నోరు వస్తలేదా? అదేవిధంగా మీరు చూడండి, రాష్ట్రము ఆనాడు బడ్జెట్ ఎంత, ఈరోజు బడ్జెట్ ఎంత? 2000 మీరు ఒక ఆనాడు ఈనాడు చూస్తే ఇంకొక మాట, నేను ఇక్కడ రాష్ట్రాల గురించి చెప్పినప్పుడు కేంద్రం గురించి కూడా చెప్పాలి. పంజాబ్ 44% ఉంటే డెట్ జిఎస్డిపి, హిమాచల్ 42% ఉంటే, రాజస్థాన్ 36 ఉంటే, తెలంగాణ 27% ఉంటే, కేంద్రం యొక్క డెట్ జీడిపి రేషియో 56%. మరి దేశం మొత్తం కూడా దివాలా అయిపోయిందా? దేశం మొత్తం అప్పుల పాలైపోయింది. మీరు మోడీ గారు కలిసి నాశనం చేసిండ్రా? కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు? మేమైతే పరిపాలించలేదు కదా దేశాన్ని. మరి ఈ రకమైన మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అదేవిధంగా మరి తెలంగాణ గత 10 ఏళ్లలో దేశానికి ఎంత కాంట్రిబ్యూట్ చేసింది ఎందుకు చెప్పు? ఆనాడు మేము అధికారంలోకి వచ్చినాడు 4% ఉండే దేశ జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూషన్. మరి ఈరోజు 5%, ఒక 1% పెరిగింది కదా దేశ జీడిపి కాంట్రిబ్యూషన్ తెలంగాణ. అది ఎందుకు చెప్పవు? ఆ రోజు బడ్జెట్ కేవలం 46,000 కోట్లు, సారీ రెవెన్యూ, తెలంగాణ రెవెన్యూ 46,000 కోట్లు, ఈరోజు 1,60,000 కోట్లు. మరి 4 రెట్ల రెవెన్యూ పెంచితే అది చెప్పవు. మేము జీడిపి కాంట్రిబ్యూషన్ 1% దేశానికి ఎక్కువ పెంచితే చెప్పవు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఈ దేశంలో మన రాష్ట్రం అని చెప్పవు. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇవాళ 80% పైన ఉన్న 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం భారతదేశంలో 84.2%తో. ఎస్ఓటిఆర్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్లో దేశంలో 2nd ప్లేస్లో ఉన్నాం. ఇది చెప్పవు. పర్ క్యాపిటా చెప్పవు. నో పావర్టీ ఇండెక్స్ ఇందులో 2nd ప్లేస్లో ఉన్నాం భారతదేశంలో. అది చెప్పవు. తెలంగాణ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటు, అన్ని ఖర్చులు పోను ఎంత అనేది ఓవరాల్గా చూస్తే తెలంగాణ 14-15లో 1.9%, ఈరోజు 2.5%. కేంద్రం తంటాలు పడుతున్నది 5.1% పెట్టుకొని దాన్ని చేరడానికి తంటాలు పడుతుంది ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్. ఇంత బాగా నడుస్తుంటే దీని మీద చిల్లర మాటలు. ఇంకా దరిద్రం ఏంటంటే రేవంత్ రెడ్డి కాకి అరుపులు. ఆయన అంటాడు మొత్తం నాకు అప్పులు కడతానికే పోతున్నాయి పైసలు, నెలకు 6,500 కోట్లు కడుతున్నా అంటాడు. సిగ్గు శరం ఉంటే ముఖ్యమంత్రి, నేను చెప్పింది తప్పైతే రుజువు చేయి లేదా రాజీనామా చేయి. నువ్వు అంటున్నావు 6,500 కోట్లు కడుతున్నా అంటున్నావు, ఇది ఆర్బీఐ డాక్యుమెంట్, నాది కాదు. దీని ప్రకారం ఆర్బీఐ ప్రకారం ఇప్పటిదాకా మీ గవర్నమెంట్ వచ్చినాక 12 నెలల్లో కట్టింది కేవలం 34,730 కోట్లు, అంటే నెలకు 2,900 కోట్లు. సిగ్గుంటే, ఇజ్జత్ ఉంటే, మానం ఉంటే అయితే నన్ను తప్పన రుజువు చేసి రాజీనామా చేసి పక్కకు. 6,500 కోట్లని ముఖ్యమంత్రి అవ్వద్దని చెప్పచ్చా? ఇది ఆర్బీఐ లెక్క 2,900 కోట్లు మాత్రమే అని చెప్పి